బెదిరించడం కూడా జరిగిందంట. లేదన్న, అదంతా ఉట్టిదే. ఆ విషయాలలో ఎప్పుడు బెదిరించాలి. సెటిల్మెంట్ల విషయాలలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి చేశారు. ఏదన్నా నిరుపేదల మీద వాళ్ళు కబ్జాలకు పోయినప్పుడు అప్పుడు మాత్రం బెదిరింపులు అనేటివి జరిగేటి కొన్ని చోట్ల. అవి దీనికి కూడా అంటగడతా ఉన్నారు అంతే. అంటే మీకు ఆస్తులు లేవా? ఒక గజం జాగలేదు ఇప్పుడు మాకున్నాయి అన్న. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంటారు. 100 కోట్లు కాదన్న, భూములే ఉన్నాయి, ఆస్తులు ఏం లేవు మాకు. ఉన్నవి ల్యాండ్సే. వాళ్ళు మొదటి నుంచి కూడా ల్యాండ్ లార్డ్స్. వాళ్ళ పటేల్స్ కుటుంబము, వాళ్ళ నాన్న వతందారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ కొండ అంటేనే మీరు కబ్జాలు చేశారంటారు కదా. చూపించమనండి అన్న, ఎవరు చెప్తున్నారో ఈ ల్యాండ్ వీళ్ళ దగ్గర నుంచి కొండా మురళి కబ్జా చేశాడు అని చెప్పి ఆధారాలతో చూపించమనని నేను దేనికంటే అనుకుంటా. కొండ దంపతులు అంటేనే కబ్జా. వరంగల్లో ఇప్పుడు ఏ కబ్జా జరిగినా దానిలో మీరు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది అన్న. ఇప్పుడు కాదు నేను అనేది, ఇప్పుడు చెప్తున్నా నేను కంపారిజన్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, కబ్జాలు పెడుతున్నారు మీకు తెలుసు. అదే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఒకసారి 5 సంవత్సరాలు ఉన్నాం మేము, మళ్ళీ ఆయన మంత్రి అయినాక ఆయనతో ఉన్నాం. ఆ సమయంలో మేము దౌర్జన్యం చేయాలనుకుంటే ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసేవాళ్ళం, ఎంత దోపిడీ చేసేవాళ్ళం, ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకునే వాళ్ళం. మీరు ఒక్కసారి ఆలోచించండి 5 సంవత్సరాల పీరియడ్లో. లేదండి, మేము ఎప్పుడు కూడా ప్రజల సొమ్ము మేము ఎప్పుడు సంపాదించుకోలేదు. మేము చేసుకున్నటువంటి మా బిజినెస్ కానీ మా యొక్క ల్యాండ్స్ కానీ వాటితోటి మాకు ఉన్నాయి, కానీ మేము ప్రజల సొమ్ము ఎక్కడ ₹1 కూడా తీసుకున్న సందర్భం లేదు. ఇప్పుడు ఎదురు మేము వాళ్ళకి ఇచ్చి బస్ కిరాయిలు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టించి, ఆ విధంగా వాళ్ళు చదువుకుంటాం పిల్లల దగ్గర కొట్టలేదు. సరే, పెద్దోళ్ళ దగ్గర కొట్టారా? పెద్దోళ్ళ దగ్గర కూడా కొట్టలేదండి. కొట్టినోళ్ళు వచ్చి చెప్పమనండి. లేదండి, మాకు వచ్చిందే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు. వాటి వాల్యూస్ పెరిగాయి అంతే. బిఏ చదువుతున్నప్పుడు కొండా మురళి ఆస్తులు ఎంత, ఇప్పుడు కొండా మురళి ఆస్తులు ఎంత? అసలు నాకు ఆస్తుల గురించి తెలియదు అన్న. వాస్తవం చెప్పాలంటే ఎవరు నమ్మరు. మాకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఎప్పుడు కూడా పట్టించుకోను నేను. ఎందుకంటే మా పేర్ల మీద ఉండవు. మేము పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మా కూతురు పేరు మీద, మా అల్లుడి పేరు మీద ఉంటాయి. అందుకని ఎక్కడ ఏ ల్యాండ్ ఉన్నది అనేది నాకు, మా ఊర్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ అవి తెలుసు. ఎక్కడ ఏమున్నాయి అనేది నేను ఎప్పుడు అడగను. అదంతా కూడా మా పాప, మా హస్బెండ్ చూసుకుంటారు. కానీ మీరు అన్నట్టుగా మాత్రం ₹1,00,00,000 ఆస్తులు మాత్రం మా దగ్గర లేవన్న. ఓకే. అంటే ఒకప్పుడు గుర్తుంది, అసెంబ్లీలో మీరు చంద్రబాబు నాయుడిని నా మాంగళ్యం కాపాడండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అటువంటి పరిస్థితి? అప్పుడు దయాకర్ రావు కావాలని మా హస్బెండ్ని చంపడానికని గన్మెన్స్ని విత్డ్రా చేయడం జరిగింది. విత్డ్రా చేసి ఈయనను కొట్టేయాలనేటువంటి ఒక ప్లాన్ చేశాడు. అప్పుడు నేను అక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నేను మాట్లాడమ్మా, నువ్వు 0 అవర్లో మాట్లాడితే నేను దాన్ని సపోర్ట్ చేస్తా అని ఆ రోజు నాతో మాట్లాడేసి సపోర్ట్ చేసి మళ్ళీ మా హస్బెండ్కు గన్మెన్స్ ఇప్పించడం జరిగింది. అంటే మాకు వేసినప్పుడల్లా కోర్టు నుంచి తెచ్చుకున్నాం మేము. తర్వాత మాకు కొన్ని సంవత్సరాల వరకు కూడా గన్మెన్స్, ఆన్ పేమెంట్ గన్మెన్స్ ఉన్నారు ఆయనకి, తనకి, నాకు కాదు. నాకు ఒక గన్మెన్, తనకి 2 గన్మెన్లు. వాళ్ళ శాలరీ అంతా సంవత్సరానికి ఇంత అని మేము కట్టాలన్నట్టు కోర్టు ఆర్డర్. ఎందుకు అసలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మీకు శత్రుత్వం ఏంటి? మీరు ఒకటే నియోజకవర్గంలో పోటీ చేయలేదు? ఎప్పుడు చేయలేదు, కానీ మా ఊరు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉండేదన్న. ఫస్ట్ ఆయన వర్ధన్నపేట ఉన్నప్పుడు వంచనగిరి అనేది ఆయన నియోజకవర్గంలో ఓటింగ్ అన్నట్టు. అది పక్క షాయంపేట గ్రామం. అక్కడ గ్రూప్ తగాదాలు అంతే. ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలలో ఆయన ఒకరికి సపోర్ట్గా ఉండేవాడు, మేము ఒకరికి సపోర్ట్గా ఉండేవాళ్ళం. ఆ విధంగా గొడవలై ఒకరినొకరు వాళ్ళు చంపుకోవడం జరిగింది. ఆ విధంగా మా మధ్యలో శత్రుత్వం పెరిగింది. ఆ శత్రుత్వంలో భాగంగా ఆ కేసులు పెట్టినప్పుడు మా ఆయన ఎన్నో రకాల ఇబ్బందులకు పోలీసులతో చెప్పి రోడ్ల మీద కొట్టించడము, గ్రామాల్లో బేడీలు వేసి తిప్పించడము, మొత్తం 100% అండి. అప్పుడు నళిని ప్రపాత్ ఎస్పీగా ఉండేవాడు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు వీళ్ళ కూతురు ఇంట్లో ఉన్నాడు. ఆ విధంగా అమెరికాలో వీళ్ళ కూతురు ఉండేది, దయాకరావు కూతురు. అట్లా వాళ్ళకు ఒక అనుబంధం ఏర్పడింది. అట్లా నళిని అనుకుంటా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అల్లుడితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయన కూడా నళిని అనుకుంటే వెళ్ళిపోయేవాడు అన్నట్టు ఆ లోపలికి. అంటే క్లోజ్నెస్ పెరిగి ఆయన ఏది చెప్పితే అది చేసేవాడు. ఆ తర్వాత మేము ఒకసారి డార్జిలింగ్ వెళ్ళామన్నా, నేను మా హస్బెండ్ ఉట్టిగా ట్రిప్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక బటాలియన్కి ఆయన హైయర్ ఆఫీసర్గా ఉన్నారని తెలిసి మేము ఆయన నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసాము అక్కడ నుంచి. ఆయన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు అన్న మమ్మల్ని ఇద్దరిని కూడా. ఇద్దరం వెళ్ళాము వాళ్ళ ఇంటికి భోజనానికి. వెళ్ళంగానే కవగలిచ్చుకొని సారీ చెప్పిండు ఫస్ట్ ఆయన. సారీ మురళి, నేను అప్పుడు చాలా తప్పు చేశాను, నీ గురించి నాకు తెలీదు,
దయాకర్ రావు ఈ విధంగా నన్ను మ్యానిపులేట్ చేయడం జరిగింది, తర్వాత తెలుసుకున్నాక నీ వ్యక్తిత్వం ఏంటో మాకు తెలిసింది అని చెప్పి నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అని చెప్పి మాకు భోజనం పెట్టి ఆయన పంపించే వాళ్ళ భార్య కొడుకు తను 4-5 కలిసి భోజనం చేసినాం.